రోడ్డు ప్రమాదంలో గాయపడి ప్రాణాపాయ స్థితిలో ఉన్న వారి ప్రాణాల్ని రక్షించడం ఎంతో గొప్ప విషయమని రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. ట్రామా కేర్ సెంటర్ ఏర్పాటుకు ముందుకు రావడం పట్ల ఏడీపీ సంస్థను అభినందించారు. సోమవారం కేతేపల్లి మండలం కొర్లపాడు టోల్ ప్లాజా వద్ద ఏడీపీ సంస్థ ద్వారా సుమారు 5 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించనున్న ట్రామా కేర్ సెంటర్కు రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రోడ్డు ప్రమాదంలో గాయపడి ప్రాణాపాయ స్థితిలో ఉన్న వారికి ప్రథమ చికిత్స అందించేందుకు ఏడీపీ సంస్థ ముందుకు రావడం సంతోషకరమని అన్నారు. హైదరాబాద్, విజయవాడ జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా జరుగుతుంటాయని, అలాంటి సమయంలో వారికి తక్షణ చికిత్స అందించి మెరుగైన వైద్యం కోసం ఆసుపత్రికి పంపించేందుకు ముందుగా ట్రామా సెంటర్లో చికిత్సలు అందించేలా ఎకరం స్థలంలో ట్రామా కేర్ సెంటర్ ఏర్పాటుకు ముందుకు రావడం పట్ల అభినందించారు. ట్రామా కేర్ సెంటర్కు మరో ఎకరం స్థలం కావాలని కోరగా ఎకరం స్థలాన్ని ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నామని మంత్రి తెలిపారు. ట్రామా కేర్ సెంటర్కు ఇదివరకే అన్ని యంత్ర పరికరాలు వచ్చి సిద్ధంగా ఉన్నందున పనులు త్వరితగతిన పూర్తి చేసి సెప్టెంబర్ 7న ట్రామా కేర్ సెంటర్ ప్రారంభించేందుకు చర్యలు తీసుకోవాలని ఏడీపీ సంస్థను ఆయన కోరారు. ప్రభుత్వం తరపున అవసరమైన పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని మంత్రి పేర్కొన్నారు. గతంలో ఎంతో మంది జాతీయ రహదారిపై ప్రమాదాలకు గురై మరణించిన సంఘటనలు ఉన్నాయని, ఇకపై ప్రాణాలు పోగొట్టుకునే పరిస్థితి రాకుండా ట్రామా కేర్ సెంటర్ ద్వారా చికిత్స అందించే అవకాశం కలుగుతుందని తెలిపారు. రైతు సంక్షేమంలో భాగంగా ఆగస్టు నుండి రైతు భరోసా అమలు చేసేందుకు తమ ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందని మంత్రి పునరుద్ఘాటించారు. మూసీ కాలువల పునరుద్ధరణ ద్వారా నల్గొండ జిల్లాలో సాగునీటిని అందిస్తామని మంత్రి పేర్కొన్నారు. రోడ్లు, భవనాల శాఖ సెక్రటరీ దాసరి హరిచందన మాట్లాడుతూ జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదాలకు గురైన వారి ప్రాణాలు కాపాడేందుకు ట్రామా కేర్ సెంటర్ ఎంతగానో ఉపయోగపడుతుందని, దీని ద్వారా 60 నుండి 70% ప్రాణాల్ని కాపాడవచ్చని, రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి సహకారంతో 5 కోట్ల రూపాయల వ్యయంతో ఈ ట్రామా కేర్ సెంటర్ ఏర్పాటు చేసేందుకు ఏడీపీ సంస్థ ముందుకు వచ్చిందని తెలిపారు. జిల్లా కలెక్టర్ సి నారాయణ రెడ్డి మాట్లాడుతూ జాతీయ రహదారిపై ట్రామా కేర్ సెంటర్ ఏర్పాటు వల్ల రోడ్డు ప్రమాదానికి గురైన వారికి ప్రథమ చికిత్స అందించి హాస్పిటల్కి పంపించడం వల్ల ఎక్కువ మందిని బతికించుకునే అవకాశం కలుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి, నెకరికల్ ఎమ్మెల్యే వేముల వీరేశం, మండల మాజీ చైర్మన్ నేతి విద్యాసాగర్, టెర్మినస్ ఎండీ ఎస్పీ రెడ్డి, ఏడీపీ సంస్థ ఎండీ విజయ్ తదితరులు పాల్గొన్నారు.